జన్మేజయుడు ఎప్పుడైతే ఈ సర్పయాగం మొదలుపెట్టాడో, ఇక వైశంపాయన ఋషి ప్రధాన ఋత్విగ్గా వచ్చి ఈ యజ్ఞం మొదలవ్వాలి. ఆ రోజు పొద్దున్న ఒక కుక్క వచ్చి ఆ యజ్ఞం చేసే ప్రదేశంలో తిరుగులాడటం మొదలుపెట్టింది. ఈ జన్మేజయుడి యొక్క ముగ్గురు తమ్ముళ్ళైన ఉగ్రసేన, శృతసేన, భీమసేన అనే ముగ్గురు ఆ కుక్కని చూచి, ఆ కుక్క బాధపడేటట్టుగా దాన్ని చికాకుగా దాని మీద అసహ్యంతో దాని వెంటపడి దాన్నక్కడి నుంచి తరిమేశారు. ఎప్పుడైతే ఆ కుక్కని అలాగ వాళ్ళందరూ తరిమేశారో, ఆ కుక్క తన తల్లైన శరమ దగ్గరికి వెళ్ళింది. శరమ ఎవరంటే కశ్యప శరమలకు పుట్టినదే ఈ కుక్క యొక్క జాతి. సో, ఆ కుక్కలకి ఆది మాత అయిన శరమ దగ్గరికి వెళ్ళి కుక్క కంప్లెయింట్ చేశాడు. ఏమని అంటే, నేను కేవలం ఆ యజ్ఞాన్ని చూడటానికై అక్కడికి వెళితే, ఈ జన్మేజయుడు యొక్క ముగ్గురు తమ్ముళ్ళు నన్ను తరిమేశారక్కడి నుంచి అనగానే, శరమ ఇప్పుడు ఆ కుక్కతో మాట్లాడుతూ, "నువ్వెందుకు వెళ్ళావు ఆ యజ్ఞంలోకి? ఆ యజ్ఞగుండంలోకి వెళ్ళి నువ్వేదో ఒక నీ కుక్క బుద్ధిని చూపించుకున్నావేమో, అందుకనే నిన్నక్కడి నుంచి తరిమేశారు." అంటే, "లేదమ్మా, నేను ఎటువంటి కుక్క బుద్ధిని చూపించుకోలేదు. నేనసలు ఏమీ చెయ్యలేదు. కేవలం ఆ యజ్ఞం జరుగుతున్న ప్రదేశంలో నేను తిరుగులాడుతుంటే, అక్కడ నుంచి నన్ను తరిమివేయటం జరిగింది." అనగానే తన తల్లి మళ్ళీ ఇంకొక క్వెషన్ అడిగింది. "నువ్వక్కడ ఉన్న ద్రవ్యాలని స్పృశించటం గాని, నువ్వక్కడ ఉన్న మనుషులని నువ్వు బౌ బౌ అని అరిసి అక్కడ కొంచెం నాయిస్ పొల్యూషన్ చేసినట్టు గాని, లేదా ఆ యజ్ఞ గుండాల దగ్గర మలమూత్ర విసర్జనాలేమన్నా చేసే ప్రయత్నం చేశావా? నీ పశు ప్రవృత్తిని ఏమైనా నువ్వు చూపించావా?" అని శరమ అడిగితే, "నేను నా యొక్క కుక్క ప్రవృత్తిని ఏమీ చూపించలేదు. నేనక్కడ చెయ్యరాని పనులు చేయలేదు. అక్కడ ఉన్న ద్రవ్యాలని చూసి దానిని తినటానికి కూడా నేను వెళ్ళలేదు. నేను కేవలం అక్కడ సంచరిస్తుంటే వచ్చి ఈ జన్మేజయుడి యొక్క ముగ్గురు తమ్ముళ్ళు నా యందు కనీసం గౌరవం గూడా ఇవ్వకుండా చాలా కఠినంగా నన్నక్కడి నుంచి తరిమివేశారు" అని దీనంగా తన తల్లిని చూచి అడిగిన కుక్కపిల్ల మొఖం చూచి ఎంతగానో బాధపడిన తల్లి, ఇప్పుడా ముగ్గురు జన్మేజయుడి యొక్క తమ్ముళ్లకు ఒక గొప్ప శాపాన్ని ఇస్తుంది. "ఏ మద అహంకారములతో మీరు మీ క్షత్రియ పౌరుషాన్ని చూసుకొని, నా కొడుకు అక్కడికి కేవలం అతను గూడా సర్పయాగాన్ని చూడటానికి వస్తే, అక్కడి నుంచి మీరు తరిమివేశారు. ఏ అహంకారంతో మీరీ పని చేశారో ఆ అహంకారం నశించి, ఏ క్షత్రియ స్ఫూర్తి మీ యందు ఉందో అటువంటి క్షత్రియ స్ఫూర్తి మొత్తం నశించి, ఏది చూసినా మీరు భయపడేటట్టుగా మీ యందు పూర్తి భయము నిండిపోయేటట్టుగా ఉండుగాక" అని శరమ శపించింది.